నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ వద్ద ఉద్రిక్త వాతావరణం. కార్మికులు, బ్యాంక్ ఉద్యోగుల మధ్య వాగ్వాదం. శరభవరం సచివాలయ ఉద్యోగిని కిడ్నాప్ కలకలం. దర్యాప్తు ప్రారంభించిన పోలీస్ యంత్రాంగం. ఇస్కాన్ మందిరంలో ఈ నెల 9 నుంచి కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభం. సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధులు వెల్లడి. ఈ నెల 9వ తేదీ నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభమవుతాయని ఇస్కాన్ మందిర నిర్వహణ కమిటీ ప్రతినిధులు హేమానియాను దాస్, రవీంద్ర చైతన్య దాస్ వెల్లడించారు. రాజమండ్రి ఇస్కాన్ మందిరంలో నిర్వహణ కమిటీ ప్రతినిధులు హేమనియమదాస్, రవీంద్ర చైతన్యదాస్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. శ్రీకృష్ణ జన్మాష్టమి 25 సందర్భంగా ఇస్కాన్ రాజమండ్రి మందిరంలో 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేశామన్నారు. ఈ ఉత్సవాలలో 9వ తేదీ నుండి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు విశ్వశాంతి యజ్ఞాలు, వాహన సేవలు, శ్రీకృష్ణ లీలలపై ప్రవచనాలు, ఊంజల సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శన ఉంటుందన్నారు. 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి ఉదయం 9 గంటలకు యజ్ఞసేవ, మధ్యాహ్నం 1 గంటకు ఇస్కాన్ రాజమండ్రి వారు నిర్వహించిన స్కూల్, కాలేజ్ విద్యార్థుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉట్టి ఉత్సవం ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు తెప్పోత్సవం జరుగుతుందని వివరించారు. రాత్రి 10 గంటలకు శ్రీ శ్రీ రాధాకృష్ణులకు మహాకుంభాభిషేకం. 17వ తేదీన ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీల ప్రభుపాదుల వారికి అభిషేకం, ప్రవచనం ఉంటాయన్నారు. ఆ రోజున ఉదయం 9 గంటల నుండి అందరికీ అన్నప్రసాద వితరణ చేస్తామని పేర్కొన్నారు. సత్యగోపీనాథ్ దాస్, శ్యామంగా శ్రీనివాస్ దాస్, శివానంద మునియా దాస్ పర్యవేక్షణలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహిస్తున్నామని విశ్లేషించారు. ఇస్కాన్ సంస్థాపకాచార్యులైనటువంటి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ దినం. ఆ రోజుని ప్రభుపాదుల వారి యొక్క ఆయన జన్మదిన సందర్భంగా ఆయన లీలల మీద ఉపన్యాసము, తర్వాత ఆయనకి అభిషేకము, తర్వాత ఉదయం 9 గంటల నుంచి భక్తులందరికీ కూడా నందోత్సవం సందర్భంగా మహాప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా 50 మంది పురప్రజలు, భక్తులందరూ కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ శ్రీకృష్ణ భగవానునికి ఎనలేని కృపకు పాత్రలు కావాల్సిందిగా ఇదే రోజున ఆగస్టు 9న జరిగింది బలరాం జయంతి రోజున. మళ్ళీ అదే రోజు మళ్ళీ ఈసారి కలిసింది, ఈ సంవత్సరం కలిసింది. మళ్ళీ ఆగస్టు 9 బలరాం జయంతి వచ్చింది. సో ఆ విధంగా మనం ఈ వేడుకలు అద్భుతంగా జరుపుతున్నాం. సో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా ఇస్కాన్ సంస్థ స్థాపించినటువంటి శిల ప్రభుపాద వారి యొక్క ఆవిర్భావం 17వ తారీఖున వచ్చింది. ఆ రోజున కూడా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతాయి. శిల ప్రభుపాద వారికి అభిషేకం జరుగుతుంది. ఆ రోజు విశేష అన్నదాన సేవ జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయండి. రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ వద్ద బ్యాంక్ అధికారులకు, హోటల్ కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన హోటల్ ఆనంద్ రీజెన్సీ గత కొన్ని రోజులుగా సంక్షోభంలో చిక్కుకుంది. యాజమాన్యం ఆనందరావు డెవలపర్స్ పేరుతో ముంబైలోని ఏఆర్సీఎల్ బ్యాంకు నుంచి గతంలో రుణం తీసుకున్నారు. చెన్నైలోని ఆస్తులతో పాటు రాజమండ్రిలోని ఆనంద్ రీజెన్సీ హోటల్ను కూడా గ్యారంటీగా చూపించారు. అనివార్య కారణాల వల్ల రుణాన్ని తీర్చలేకపోయారు. ఎక్స్పార్టీస్ సీజ్ చేయడానికి ఆర్డర్ను తీసుకుని ఏపీ హైకోర్టు ద్వారా వచ్చారు. హోటల్ మీద ఆధారపడి 250 మంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి పొందుతూ ఉన్నారు. 400 మంది పరోక్షంగా దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. నిత్యం కళకళ్లాడుతూ కనిపించే హోటల్ ఆనంద్ రీజెన్సీ గురువారం ఉదయం ఇదిగో ఇలా కనిపించింది. హోటల్ కార్మికుల నిరసన హోరు పెరిగింది. పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగులతో కార్మికులు వాద ప్రతివాదనలతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. హోటల్ సీఈఓ మూర్తి మాట్లాడుతూ హోటల్ను సీజ్ చేసేటువంటి అధికారం వారికి లేదని పేర్కొన్నారు. హోటల్ లోపల వివాహ వేడుక జరుగుతోందని,
ఇలాంటి సమయంలో సీజ్ చేయాలనుకుంటే ఎలా అంటూ మూర్తి ప్రశ్నించారు. 150 కోట్ల ఆస్తిని 25 కోట్లకు విక్రయించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. శుక్రవారం కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో అంతవరకు ఆగాలని హోటల్ సీఈఓ పీవీఆర్ మూర్తి కోరారు. 400 కుటుంబాలు పరోక్షంగా సప్లయర్స్ కావచ్చు, వెండర్స్ కావచ్చు, ఎంతో మంది అండి. అందులో లోపలంతా కూడా పెళ్లి జరుగుతుంది సార్. మేము నిన్న పోయి అతను బతిలాడాం, అయ్యా రేపు ఒక రోజు ఆగు, ఎందుకు ఆగమన్నాము? ఇదేదో బతిలాడుకొని కాళ్ళు పట్టుకోవడం కాదండి. రేపు మీ కోర్టులోనే రేపు కోర్టు ఆర్డర్ ఏం చెప్తాం చూద్దాం. రిసీవర్ ఇస్తాడా, ఇంకోటి ఇస్తాడా చూద్దాం. ఆ తర్వాత మీరు రండి అని చెప్పాం. అయినప్పుడు కూడా మేము దౌర్జన్యం వచ్చి ఈరోజు సీజ్ చేసేస్తామంటే అంటే రేపు కోర్టులో వాడికి అనుకూలం రాదని విషయం తెలుసు వాడికి. అటువంటి దుర్మార్గం పనిచేస్తున్నాడు సార్. మానవ దృక్పథం లేకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితి చేస్తున్నాడు. కాబట్టి దీని అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని నా కోరిక సార్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం శరభవరం సచివాలయం వద్ద ఒక ఉద్యోగి కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం సోయం శ్రీ సౌమ్య శరభవరం సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ను గుర్తు తెలియనటువంటి 8 మంది వ్యక్తులు బలవంతంగా తీసుకువెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం AP31 TJ 1462 కారులో 8 మంది మారణాయుధాలతో అమ్మాయిని బెదిరించి తీసుకువెళ్లారు. సచివాలయంలో ఉన్న పలువురు పెద్దలు పెద్ద పెద్ద కేకలు వేస్తూ పోలీసులకు తెలియచేయండి అంటూ పరిగెత్తినా కూడా ఫలితం లేకుండా పోయింది. అతి వేగంతో కారులో ఎక్కించుకుని అదృశ్యమైపోయారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు మనం ఆ దృశ్యాలను వీక్షిద్దాం. పాలకులు పేదల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తూర్పుగోదావరి జిల్లా 26వ మహాసభలు రాజమహేంద్రవరంలో ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ ఎరుపు రంగుగా మారాయి. ఈ మహాసభల సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు ఆధ్వర్యంలో ప్రజా నాట్య మండలి కళాకారులతో నృత్య ప్రదర్శనలు, జానపద గేయాలతో వేలాది మంది కార్యకర్తలతో స్థానిక చర్చిగేట్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శన అగ్రభాగాన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు కొండ్రపు రాంబాబు, రేఖా భాస్కర్రావు, కాకినాడ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, కోనసీమ కార్యదర్శి దేవా రాజేంద్ర ప్రసాద్, ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు తోకల ప్రసాద్, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పారమణ, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు చింతలపూడి సునీల్, పి త్రిమూర్తులు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతిరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పంతం నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట లక్ష్మణ్, జట్ల సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి నల్లా రామారావు, ప్రజానాట్య మండలి కళాకారులు, డప్పుల బృందంతో ప్రదర్శన మారుమోగింది. ఈ ప్రదర్శన సుబ్రహ్మణ్యం మైదానంలోని చిట్టూరి ప్రభాకర్ చౌదరి వేదికకు చేరుకుంది. ఈ ప్రదర్శనలో 2 చిన్నారులు సైతం ఎర్ర జెండాలు పట్టుకుని కదులుతుండడం చూపర్లను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సభలో పలువురు వక్తలు మాట్లాడారు. సిపిఐ జిల్లా 26వ మహాసభల్లో తమ వాణిని ఘనంగా అగ్రనేతలు వినిపించడం విశేషం. కేంద్ర రాష్ట్ర పాలనపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వాళ్ళ డబ్బు అంతా ఎగ్గొట్టి దర్జాగా విమానం ఎక్కి వాళ్ళందరూ లండన్ పోతా ఉన్నారు. కొంతమంది స్విట్జర్లాండ్ పోతా ఉన్నారు, దుబాయ్కి మారిపోతా ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరిని కూడా పట్టుకోలే, ఒక్కరిని కూడా జైల్లో పెట్టాలా, ఒక్కరిని కోర్టులో బోన్లో నిలబెట్టాలా. వాళ్ళందరూ ఎవరంటే ఒక్క విజయ్ మాల్యా మాత్రమే కర్ణాటక వాడు, మిగతా వాళ్ళందరూ కూడా గుజరాత్ వాళ్ళే. గుజరాత్ వాళ్ళు, నరేంద్ర మోడీ గుజరాతీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా గుజరాతీ. హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్తాడు, చాలా గర్వంగా మాట్లాడతాడు, ఎవరైతే అడవుల్లో నక్సలైట్లు ఉన్నారో వాళ్ళందరినీ ఏరేస్తా అంటాడు, వాళ్ళని చంపేస్తా అని చెప్తావు. అరే నీ ముఖానికి ఒక్కరంటే ఒక్క బ్లాక్ బకెట్ని పట్టుకున్నావా? వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు దర్జాగా పోయిన వాడిని
దొళ్ల గ్రామంలో తల్లి పాల వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల బిడ్డకు శ్రేయస్కరమని దొళ్ల సర్పంచ్ కొండపల్లి పట్టే అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం మండలంలోని దొళ్ల గ్రామంలో కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో పంచాయతీ ఆఫీస్ నుండి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సర్పంచ్ పట్టే ప్రారంభించి మాట్లాడుతూ బిడ్డ పుట్టినటువంటి అరగంటలో తల్లిపాలు పడితే బిడ్డ జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. బిడ్డ యొక్క మెదడు వృద్ధి చెందుతుందని, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మాజీ సర్పంచ్ కొండయ్య మాస్టర్ మాట్లాడుతూ తల్లిపాల ఆవశ్యకతను తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బెళ్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా ఉపాధ్యక్షులు రెహమాన్ ఖాన్, ఎంపీటీసీ కంటగన్ నాగరాజు, మాజీ సర్పంచ్ చిట్టూరి అమ్మిరాజు, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్, గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పిడింగోయి బాపూజీ నగర్లో తల్లిపాల వారోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పిడింగోయ్ గ్రామ పంచాయతీ బాపూజీ నగర్లో అంగన్వాడీ కేంద్రం వద్ద కసిరెడ్డి దుర్గాప్రసాద్, నాగమణి ఆర్థిక సహాయంతో తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 నుండి ఆగస్టు 7వ తేదీ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక సీమంతాలు, అన్నప్రాసనలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మార్ని వాసుదేవ్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ గౌరమ్మ, ఏసీటీ పిఓపి కనకవల్లి, సెక్టార్ సూపర్వైజర్ దుర్గామణి, పంచాయతీ సెక్రటరీ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కంబాలపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వారోత్సవాల కార్యక్రమం జరిగింది. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కంబాలపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వారోత్సవాల ముగింపు సందర్భంగా చైర్మన్ అనసూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విచ్చేసి తల్లిపాల విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా జైలాధికారి వినోదిని, డిఎంఎండ్హెచ్ఓ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తల్లి పాలు పిల్లల యొక్క మేధస్సు పెరగడంలో కూడా సహాయపడుతుంది. తల్లిపాలు యొక్క అది అమృతం అని ఎందుకన్నారంటే దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. రాజమండ్రి సరస్వతి ఘాట్లో ఎస్వి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో పలువురిని ఘనంగా సత్కరించారు. ఎస్వి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు చల్లగాలి శోభిత్ వర్మ జ్ఞాపకార్థం జ్ఞాన సరస్వతి ఘాట్లో సంఘ అధ్యక్షులు చల్లగాలి శ్రీనివాస్ వర్మ అధ్యక్షతన 3 కళాకారులను, 3 సంఘ సేవకులను సన్మానించారు. దేవులపల్లి గోపీకిషోర్, పద్మావతి రామానుజన్, మొరంగంటి కృష్ణమాచార్యులు, కొల్లాపతుల విజయ్ కుమార్ భూపతిరాజు గోపరాజు, తాతపూడి సోమశేఖర్ శర్మలను ఘనంగా సత్కరించారు. ప్రముఖ గాయకులు దేవులపల్లి గోపీకిషోర్, శివపదం అన్నమాచార సంకీర్తన విభావరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా కాంగ్రెస్ నాయకులు బెజ్వాడ్ రంగారావు పాల్గొన్నారు. అనంతరం రంగారావు చేతుల మీదుగా అందరికీ ఘన సత్కార కార్యక్రమం జరిగింది. సంఘ కమిటీ సభ్యులు రాజు, ప్రసాద్, పట్నాయక్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే. రాజమండ్రి కాతేరు గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ యానాపు యేసు ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామంలో చేనేత వర్తక సంఘం సొసైటీ వారికి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర విచ్చేసి కార్మికులను ఉద్దేశించి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఓబీసీ నేత రొంగల గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కేవలం రంగుల గుళికలు మాత్రమే కాదని భారత కళల సౌధానికి ముఖద్వారంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేలంగి శ్రీదేవి, మద్దుపాటి రజని, బొమ్మల దత్తు, తనబుద్ది సూర్యభాస్కర్రావు, స్వామి సూర్యకిరణ్, బండి సత్యప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్లు పన్నాల వెంకటలక్ష్మి సంతోషి, కంగిన జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలనేటువంటి నినాదం ఆ రోజునే రావడం, స్వతంత్ర ఉద్యమం పెద్ద ఎత్తున జరగడం, అలాగే ఈ రోజున నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి దేశీయ మూలాలు, దేశం యొక్క స్వాతంత్ర్యం యొక్క కారణానికి కావలసినటువంటి కారణంలో ప్రధాన భూమికి వహించినటువంటి అంశాలను ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక అత్యున్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడంలో భాగంగా చేనేతను యొక్క ప్రపంచ ఉత్పత్తులుగా మార్చేటువంటి సందర్భంలో మా యొక్క ప్రేమని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో మీకు ముందే చెప్పాము, చేనేత అనేది భారతీయ ధర్మాన్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేస్తూ ఉంది. అందుకని తప్పకుండా భారతీయ కల్చర్లో చేనేత కూడా ఉంది కనుక అందులో భాగంగానే ఏ అవసరం వచ్చినా కానీ చేనేత కార్మికులకి, చేనేత రంగానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పి సందర్భం. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కూడా మాకు ఈ మధ్యకాలంలో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చేలాగా అదొకటి అనౌన్స్ చేశారండి. థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ ఒకటి, ఇంత క్రితం 0 ఉండేది, ఇప్పుడేమో మన వీళ్ళ కంట్రిబ్యూషన్ 8% ఉంటే 16% గవర్నమెంట్ ఇచ్చేలాగా అదో స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశారు. ఈ 2 వల్ల మిగిలింది ఏంటంటే మాకు కావాల్సిన అవసరాలు ఏంటంటే పావలా వడ్డీ ఒకటి ఉండేదండి, అదొకటి మాకు అప్పు మీద, అదొకటి కొంచెం రివైజ్ చేయాలి. శ్రీకృష్ణదేవరాయ అవార్డును ముత్యాల పోష్-కుమార్ అందుకున్నారు. గుంటూరు విజ్ఞాన మందిరంలో శ్రీకృష్ణదేవరాయ 10వ పట్టాభిషేక మహోత్సవం కాపు జేఏసీ చైర్మన్ అమ్మా శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో జరిగింది. సామాజిక సేవ చేస్తున్న స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా కాపు జేఏసీ చైర్మన్ ముత్యాల పోష్-కుమార్ను కాపు జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమ్మా శ్రీనివాసనాయుడు ఘనంగా సత్కరించారు.
ముత్యాల పోస్కుమార్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయ 10వ పట్టాభిషేక మహోత్సవంలో తనకింతటి అరుదైన గౌరవం దక్కడం సంతోషంగా ఉందన్నారు. అమ్మ శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఎంతో మందికి ఆకలి తీర్చున్న పోస్కుమార్ను అందరం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాపు పెద్దలు, కాపు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజమండ్రి విఎల్పురం పార్కులో వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు పింఛన్లు పంపిణీ చేశారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం విఎల్పురం పార్కులో జరిగింది. 11వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యార్లగడ్డ ప్రభాకర్ ప్రతి నెల సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ వృద్ధులకు సేవ చేయడాన్ని దైవ సేవగా ప్రతి ఒక్కరూ భావించి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. 150 మందికి 200 రూపాయల చొప్పున పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, చల్లా వెంకటేశ్వర్లు, కొంటేటి శ్రీనివాస్, దుళ్ల రవి, సెంగవరపు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అందుకే మనకి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాకర్ రావు గారు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందుకు మనం ఆయన అభినందించాలి. ఇది మనకి ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు. అలాగే ఈ P4 విధానానికి ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి ఆయన తరఫున మన వార్డు నుంచి కూడా రిప్రజెంటేషన్ P4లో ఆయన చేసే సహకారాలు మేము గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తామని ఎమ్మెల్యే వాసు గారి దృష్టికి, అలాగే తద్వారా గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆయనకి మా వంతుగా మరింత సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ప్రభాకర్ రావు గారు ఇప్పుడు సంక్షిప్త వార్తలు. వేదశాస్త్ర పరిషత్ రాజమహేంద్రవరం గత 88 సంవత్సరాలుగా వేదాధ్యయనం చేస్తున్న విద్యార్థులకు చతుర్వేదములోను శాస్త్రములు, ఉపనిషత్తులు, పూర్వ, ఉత్తర మీమాంస మొదలగు విభాగాలలో పరీక్షలు నిష్ణాతులైన వేద పండితులచే దిగ్విజయంగా నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ పాడ్యమి నుండి సప్తమి వరకు పరీక్షలు నిర్వహించి కృష్ణాష్టమి రోజున ప్రముఖ వ్యక్తులు, వేద పండితుల సమక్షంలో వేదసభ, ఘన స్వస్తి, పండిత సత్కారం అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు క్రమ, ఘన, పట్టా ప్రదానం ఆనవాయితీగా జరుగుతోంది. ఈ సంవత్సరం విద్యార్థుల పరీక్షల నిర్వహణ కార్యక్రమం 10వ తేదీ ఆదివారం నుండి ప్రారంభిస్తుందని వేద శాస్త్ర పరిషత్ కార్యదర్శి హోతా శ్రీరామచంద్రమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల ఆఖరి రోజున 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు గోదావరిగట్టు శ్రీ నారాయణదాసు సేవా సమితి ప్రాంగణంలో ప్రముఖ ప్రవచనకర్త శ్రీ సామవేదం షణ్ముఖ శర్మచే శ్రీకృష్ణ శరణం మమ అనే అంశంపై ప్రవచనం ఏర్పాటు చేసినట్లు కూడా కార్యదర్శి హోతా శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. అనంతరం వార్షిక వేద సభల సందర్భంగా కృష్ణాష్టమి రోజున 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి శ్రీ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో ప్రముఖ పండిత సత్కారం, ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాప్రదానం ప్రముఖుల సమక్షంలో మహామహోపాధ్యాయ శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ అధ్యక్షతను జరుగుతున్నాయని ఆయన వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ వద్ద ఉద్రిక్త వాతావరణం, కార్మికులు, బ్యాంక్ ఉద్యోగుల మధ్య వాగ్వాదం. శరభవరం సచివాలయ ఉద్యోగిని కిడ్నాప్ కలకలం, దర్యాప్తు ప్రారంభించిన పోలీస్ యంత్రాంగం. ఇస్కాన్ మందిరంలో ఈ నెల 9 నుంచి కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభం. సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధులు వెల్లడి. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.